అదేవిధంగా బళ్ళారి జిల్లా బళ్ళారి మండలం హోసన్న సంఘానికి చెందినటువంటి బళ్ళారి గ్రామ కాపురస్తురాలు మరి వీరేష్ గారి యొక్క కుమార్తె 21 సంవత్సరాలు, తృతీయ కుమార్తె 21 సంవత్సరాలు వయసు గల కన్యక శృతి యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నాను. వీరిద్దరూ పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల ఈ వివాహానికి ముందే మీరు నాకు తెలియచేయవలనని సభాముఖంగా వివాహ ప్రకటన చేయుచున్నాను. లేని ఎడల ఇక ఎన్నటికి మౌనముగా ఉండవలసినదేనని ప్రకటన చేయుచున్నాను. ఇక్కడ కూర్చున్న వారందరూ ఈ ప్రకటన విన్నారని నమ్ముతున్నాను. మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నవారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. అందరూ కూడా పైకెత్తి చూపించండి. కొంతమంది సగం ఎత్తారంటే సగమే ఇష్టమని అనుకుంటున్నాను. అందరూ పైకి ఎత్తండి. ఓకే, అందరికి ఇష్టమై వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవటం, వివాహానికి ఎటువంటి పరిశుద్ధ వివాహానికి ఎటువంటి ఆటంకం లేదు కనుక ఈ వివాహం చేయటానికి వివాహ రిజిస్ట్రార్గా నేను ముందుకు వెళతా ఉన్నాను. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు నీ ప్రక్కన నిలుచున్న శృతి అనేటువంటి ఈ నీ భార్యగా చేసుకుంటావా? మైక్ ఇవ్వండి, ఆయనకి ఇంకో మైక్ ఇవ్వండి. ఉందా? ఇంకో మైక్ ఇవ్వండి బాబు. భార్యగా చేసుకుంటాను. ఈమెను ప్రేమించి ఆదరించి పోషించి సంరక్షించి మీరు ఉభయులు బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? కొంచెం మైక్ చూడండి. కాపురము చేయుదను. మంచిది. మరి ఇమ్మి చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. నాకు ఇష్టమే అని చెప్పాడు, తన ఇష్టాన్ని తెలియజేశాడు. అలా నువ్వు కూడా చెప్పమ్మా. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు నీ ప్రక్కన నిలుచున్నటువంటి ఇమానియేల్ అనేటువంటి పురుషుణ్ణి నీ భర్తనుగా చేసుకుందువా? ఈయనను ప్రేమించి సంరక్షించి మీరు ఉభయులు బ్రతుకున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? అలాగే శృతి కూడా తన ఇష్టాన్ని తెలియజేసింది. వారు ఇష్టపడి ఈ వివాహం చేసుకుంటున్నారని నాకు అర్థమైంది కనుక ఈ వివాహం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఇప్పుడు శృతి తరపు తల్లిదండ్రులు రావాలండి. శృతి తరపు తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలి. అలాగే ఇమ్మానియేలు తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలి. శృతి వాళ్ళ అన్నయ్య గారు, వదిన గారు, తల్లి గారు వచ్చి వాళ్ళ అమ్మాయి ప్రక్కన నిలబడాలి. అవి తీసుకో. అలాగే బాబు ప్రక్కన, పెండ్లి కుమారుడు ప్రక్కన నిలబడాలి. క్రీస్తు వారి సిస్టర్ గారు, అబ్బాయికి సంబంధించిన వారు. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు
దారునకు మనుజావతారునకు 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 ఆమేన్. మీరు ఇటు పక్కన నిలబడండి. మీరు ఇటు పక్కన అబ్బాయి పక్కన నిలబడండి. అలాగే పెళ్లి కూతురు మేనమామ గారు వారి జంట కూడా స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాం. ఓకే, మీరు అమ్మాయి తల్లి గారండి, మీరు మీ పేరండి? జ్యోతి గారు. నేను ఒక మాట అడుగుతున్నాను పెళ్లి చేసి పాస్టర్ గారుగా మీరు చెప్పాలి. మరి మీ అమ్మాయిని ఇమ్మానుయేలుకి ఇవ్వడం, ఇమ్మానుయేలుని మీ అల్లుడిగా చేసుకోవడం మనస్ఫూర్తిగా మీకు ఇష్టమేనా? సరే, చాలా సంతోషం. క్రీస్తు వాణి గారిని కూడా ఒక మాట అడగాలి. అన్నగారు, మరి అమ్మాయిని మీ తమ్ముడు గారు అవుతారు కదా, తమ్ముడు గారికి భార్యగా మీకు మరదల గారిగా చేసుకోవటం మనస్ఫూర్తిగా మీకు ఇష్టమే? అంగీకారం. చాలా సంతోషం, అందరూ అంగీకరించారు. మరి క్రీస్తు వాణి సిస్టర్ గారిని మాట అడుగుతాను. అమ్మాయిని ఎలా చూసుకుంటారు మీరు? కూతురుగా చూసుకుంటారు. చప్పలు కొట్టాలి అందరూ కూడా. కూతురుగా చూసుకుంటానని చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే కోడల్ని కూతురుగా చూసుకుంటే కుటుంబంలో ఎటువంటి మనస్పర్ధలు గొడవలు రావండి. ఆమేన్. మరి సిస్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు. అలాగే ఇద్దరిని కూతురుగా చూసుకుంటాను. ఇద్దరిని చాలా సంతోషం. అలాగే నాకు వచ్చే కోడల్ని మరి నేనే కాదు మా బంధువులు గాని ఇస్సాక్ గారిని కూడా మాట్లాడుతున్నాను, శిరీషాను కూడా. మరి శిరీషాకి వదిన మరి ఇస్సాక్ గారికి చెల్లెలు. మరి మీరు కూడా మీ ఇష్టాన్ని తెలియజేయాలి. మరి ఇరువురిని మీరు ఎలా చూసుకుంటారు? వాస్తవం అయితే మాట్లాడట్లేదు, ఇంకా ఎలా చూసుకుంటాను? చెల్లిలాగే చూసుకుంటానని ఇస్సాక్ గారు చెప్తున్నారు. శిరీష మా అమ్మాయిలా చూసుకుంటాను. అక్కలాగా, ఓకే, అమ్మాయిలాగా చూసుకుంటానని చెప్పారు. మీకు కూడా ఇష్టమే కదండి బాబుని చేసుకోవడం? చాలా సంతోషం అండి. ఎంతమంది వచ్చి మీ అంగీకారాన్ని తెలియజేశారు, చాలా సంతోషం. మీరు కిందకి వెళితే మిగతా కార్యక్రమాన్ని మేము జరిగిస్తామండి. ఓకే, చాలా సంతోషం, థ్యాంక్స్ అండి. ఓకే, మంచిది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా చేతులు పట్టుకొని దేవుని పరిశుద్ధ నామములో మరి ప్రమాణాలు చేయబోతున్నారు. పెళ్లినాటి ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పెళ్లినాటి ప్రమాణాలకు వారు కట్టుబడి జీవించాలి. బైబిల్ అక్కడ పెట్టి మీరు కొంచెం ఎదురెదురుగా తిరగండి అమ్మా. ఇమానియల్ బైబిల్ అక్కడ పెట్టి కొంచెం ఎదురెదురుగా తిరుగు. చేతులు పట్టుకోండి. కొంచెం చేతులు చేసి ఆమె ముఖంలో చూస్తూ చెప్పాలి. ఇంకో మైక్ లేదా? చేతితో పట్టుకుంటా. ఇమ్మానుయేలును నేను, శృతి అని నిన్ను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమికైనను లేమికైనను నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పెద్దల ఎదుటను
ఎదుటను నీతో నీతో ప్రమాణము చేయుచున్నాను. నానా ఇమ్మానుయేల్ ఎవరితో ప్రమాణం చేశావు? శృతితో. అమ్మ శృతి ఇమ్మానుయేల్ చేసిన ప్రమాణాలు విన్నావా? రేపు పొద్దున పెళ్ళైనాక ఏమని అన్నాడు? పెళ్ళిలో ఏమని ప్రమాణం చేసావు అని అడగాలి, నేను తీయాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఆయన చేతిలో చేసి ఆయన ముఖంలోకి చూస్తూ ప్రమాణాలు చెప్పాలి. శృతి అను నేను, గట్టిగా చెప్పాలి, మైక్ దగ్గర పెట్టుకో. శృతి అను నేను, ఇమ్మానుయేల్ అను నిన్ను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమికైనను లేమికైనను నీకు లోబడి లోబడి నిన్ను సంరక్షించుటకై నిన్ను ప్రేమించి నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను నీతో ప్రమాణము చేయుచున్నాను. పెళ్లి నాటి ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. చాలా మంది పెళ్లినాటి ప్రమాణాలు రికార్డ్ చేసుకుంటారు సెల్ ఫోన్లో. అప్పుడప్పుడు వారి మధ్య గొడవలు వచ్చినప్పుడు వింటారన్నమాట. చాలా సంతోషం. ఇమ్మానుయేలు శృతి ఇమ్మానుయేలుతో చక్కగా ప్రమాణాలు చేసుకున్నారు. వారి ప్రమాణాలు ఫలించాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. కొంచెం ఎదురుకుండండి, నేను మీ మధ్యలో నిలబడతాను. నాకు చోటు ఇవ్వండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. వీరి ప్రమాణాలు ఫలించేటట్టుగా ప్రార్థన చేస్తా. మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇమ్మానుయేల్ ప్రభువా, శృతి ఇమ్మానుయేల్తోను వారు ఒకరితో ఒకరు పెళ్లి రోజున పెళ్లి వేదిక మీద ఒకరితో ఒకరు చేసుకున్న పెళ్లి నాటి ప్రమాణాలకు కట్టుబడి వారి జీవితాంతము వరకు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు కలిగి నీలో బలముగా ఒక బలవంతమైన ఒక బలమైన ఒక ప్రభువా క్రైస్తవ విశ్వాస జంటగా నీ కృపలో వారు వర్ధిల్లుదురుగాకని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకొని ప్రభువా వారి జీవితంలో మీరుండండి. నీ కృప ఉంచండి నాయన. ప్రార్థనా పరులుగా నిలబెట్టండి. అనేక మందికి ఈ జంటను ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ పెళ్లినాటి ప్రమాణాలు ఫలించినట్లుగా నీ కృపను వారికి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రమాణాలు చక్కగా చేసుకున్నారు. ఓకే, కొద్దిగానా? రైట్, ఓకే. అలాగే కొంచెం వెనకుండమ్మా. అలాగే అమ్మ ఫ్రాక్ కొంచెం వెనక్కి లాగండి, అది గాలికి ఎగురుతుంది. రైట్, కొద్దిగా ఉండరా, అలా ఉండాలి. అలాగే రైట్. మరి ఇమ్మానుయేల్ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి ఏం తీసుకొచ్చావు? ఉంగరమా? రింగులు బైబిల్ మార్చుకుంటారు. అయితే ఇమ్మానుయేల్ ఇందాక నుంచి ముసుగులో ఉన్న ముఖాన్ని చూసి ముసుముసు నవ్వులు నవ్వుతున్నాడు. ఇప్పుడు ముసుగు లేని ముఖాన్ని చూపిద్దాం. రెండు చేతులతో ముసుగు తీసి వెనక్కి వేస్తుండగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ముసుగు తీసి వెనక్కి. నీ ముఖము మనోహరము, గట్టిగా కొడతారు. నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగళనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము. చాలా సంతోషం. చూడు. పట్టు
వీరిద్దరూ పెండ్లికి గుర్తుగా బంగారపు ఉంగరాలను మార్చుకుంటున్నారు. ఈ ఉంగరాలే వారి వివాహానికి ప్రమాణం కనుక ఆ తదుపరి బైబిల్ కూడా మార్చుకోబోతున్నారు. చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వివాహ రోజున వారి వివాహానికి గుర్తుగా ప్రభువా, క్రైస్తవ విధానానికి గుర్తుగా ఉంగరాలను మార్చుకుంటుండగా వారి దాంపత్య జీవితాన్ని ఫలింప చేయండి. నీ కృపలో బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అని చెప్తాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ ఉంగరము నీకు ధరింపచేయుచున్నాను. నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా యావదాస్తి అంతటికి నిన్ను పాలి భాగస్వరాలుగా చేసుకుంటున్నాను. ఆమేన్. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే. స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేసి నా జీవిత భాగస్వామిగా నా భర్తనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరుగుతున్న దేవుని ఎదుట ప్రమాణము చేస్తున్నాను. పరమ పవిత్రునకు వరసుగుణోదారునకు వరసుగుణోదారునకు వరదేయ తేజునకు నీల్కానందునకు నీల్కానందునకు నిపుణవేచునకు మంగళమే. మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. దురితా సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణాసంపన్నునకు కరుణాసంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. ఓకే, ఓకేనా? చూడరా ఒకసారి చూడ. నువ్వు పట్టుకో. ఓకే, సేమ్ ఇలా చూడండి ఒకసారి. మా ఇచ్చిన బ్రో ఒకసారి క్లోజ్ తీసాం. ఓకే, ఫోటోగ్రాఫర్స్ ఓకే చెప్తే మేము ముందుకు వెళ్తాం. ఓకే, పట్టుకో, బైబిల్ పట్టుకో అమ్మా. మీరిద్దరు కూడా బైబిల్ మార్చుకుంటున్నారు. ముందు అమ్మాయి అబ్బాయికి ఇస్తుంది బైబిల్, పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథాన్ని మరి మార్చుకుంటున్నారు. దేవుని వాక్యానికి మరిద్దరు కట్టుబడి లోబడి
దేవునికి లోబడి జీవించినట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ముందు ఆ బైబిల్ ఇది అక్కడ పెట్టి ఈ బైబిల్ తీసుకో. బైబిల్ మార్చుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయికి బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ప్రజెంట్ చేస్తుంది. చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా. ఓకే, ఆ బైబిల్ అక్కడ పెట్టి నువ్వు అమ్మాయికి బైబిల్ అందించినానా? అలాగే పెండ్లి కుమారుడు ఇమానుయేలు కూడా శృతికి బైబిల్ ఇస్తున్నాడు. వారిరువురు కూడా బైబిల్ మార్చుకుని ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఎన్నెన్నో కాలాల అనుబంధమే ఈనాడు ఇలాలో శ్రీకారమే గమనీయమైన కళ్యాణమే గమనీయమైన కళ్యాణమే. ఓకే, కూర్చో, మీరిద్దరు కూర్చోండి. ఇప్పుడు దండలు ఉన్నాయి కదా, దండలు. దయచేసి లేచి నిలబడండి. ఇద్దరు కూడా ఈ పూలదండలు మార్చుకుంటున్నారు, ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఈ పూలదండలు మార్చుకుంటున్నారు. చేసే చంటగా అయితే వీళ్ళిద్దరికి చిన్న ప్లీజ్ వీళ్ళిద్దరికి చిన్న పరీక్ష పెడుతున్నాను. ఏంటంటే ఈ దండలు మార్చుకునే ముందు వీళ్ళిద్దరికి చిన్న పరీక్ష ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళు ముందు దండేస్తారు. నేను చెప్పను నేను చెప్పను. చప్పట్లు పట్టండి. ఇమానుయేలు ముందేశాడు. ఇమానుయేలుకి అమ్మాయి మీద ప్రేమ ఎక్కువ. ఓకే, నువ్వు కూడా వారు దండలు మార్చుకొని వారు ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. దేవుడు ఈ జంటను దీవించును గాక. అందరూ కూడా ఏంటండి, అందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. ప్రభువు ద్రాక్ష ఫలములిచ్చే తీగలు ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే చింతగా